లక్ష్మి హిందూ మాత ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణు భార్య పార్వతి. సరస్వతితో పాటు ఈమె త్రిదేవతల్లో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణిస్తుంది. భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు. లక్ష్మీదేవి చీర కట్టుకొని ఆభరణాలు ధరించి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. లక్ష్మీదేవి 4 చేతులతో ఉంటుంది. 2 చేతులతో పుష్పాలను పట్టుకొని 2 చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈమె తామర పుష్ప మీద కూర్చొని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది. ఈమెను అనేక అవతారాలు ఉన్నాయి. అంటే మానవుని రూపంలో లేదా మరే ఇతర రూపంలోనైనా భూమిపైకి వచ్చి దేవత. విష్ణు దేవిరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తుగా అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతారాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది. లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. దీపావళి సందర్భంగా, నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మీ పూజలు జరుపుకుంటారు. శ్రీ అనే పదం సిరి పదానికి సమానం. అనగా సంపద, ఐశ్వర్యానికి దేవత. మానవులకి 8 రకాల లక్షణాలు అవసరం. అందుకే ఆ లక్ష్యాలు అష్టలక్షలుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత. లక్ష్యం సిద్ధించే కటాక్షం పొందినట్లే భావన. లక్ష్మీ పూజ ఎలా చేయాలి? హిందువులు లక్ష్మీ పూజ చేసే పర్వదినాలు ఏంటి? సందర్భాలు 2. ఒకటి దీపావళి అయితే మరి ఒకటి శ్రావణ మాసం. శ్రావణ మాసంలోనే ప్రతిరోజు లక్ష్మీ పూజ చేయవచ్చు. అయితే దీపావళి రోజు శ్రావణ మాసంలో ఏకరీతమైన లక్ష్మీ పూజ ఎలా చేయాలని అంటే శ్రీ సూక్త మంత్రాలకి కానీ, లక్ష్మీ సహస్రనామాలతో కానీ, లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో కానీ, లక్ష్మీ దండకం లేదా స్తుతితో కానీ లక్ష్మీదేవిని అర్చించాలి. లక్ష్మీదేవిని పూజించే రోజున ఇంటిని శుభ్రంగా కడిగి తుడిచి ఇంటి మధ్యలో ధాన్యాన్ని రాశిగా పోసి దాని మీద తెల్లని వస్త్రాన్ని కప్పి ఆ వస్త్రం మీద లక్ష్మీ విగ్రహాన్ని ఉంచి ఆమెకు ఇష్టమైన తెల్లని పూలు, తెల్లని గంధం, తెల్లని వస్త్రాలు పెట్టి పూజించాలి. పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. శనివారం రోజున దేవుని గది శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దేవుని గదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి. లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది. దేవుడి గదితో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి. శనివారం రోజున దేవుని గదిని శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. పూజ గది శుభ్రం చేసే సమయంలో దేవుని విగ్రహాలు నేలపై పెట్టి పరిస్థితిలో ఉంచకూడదు. శుభ్రమైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి. దేవుని గదిలో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా తలుపు మూసేయాలి. దేవుడికి పూజ చేసేటప్పుడు కర్పూరం వాడాలి. ఇలా చేయడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి పొందుతారు.